ఆదిత్య ఇంటికొచ్చి దాని కడుపులో బిడ్డకి తండ్రిని అని చెప్పి వెళ్ళాడు. అప్పుడే నాకు అసహ్యం వేసింది. నాకు తెలుసు అఖిల్, మేమిప్పుడు ఏం చెప్పినా మీరు నమ్మరు. సాక్ష్యాలతో నమ్మిస్తాం. అనయ్య, రావు గారికి క్యాష్ ఇవ్వాలని చెప్పాను కదా, డ్రా చేసుకొచ్చావా? మేనేజర్కి కాల్ చేశాను అభి. క్యాష్ ఇంటికి తీసుకొస్తానని చెప్పాడు. క్యాష్ డ్రా చేయమని చెప్పానయ్య. నేనే వెళ్ళి రావు గారికి ఇచ్చొస్తాను. నువ్వెందుకు? నేను వెళ్తానులే అభి. ఇట్స్ ఓకే అన్నయ్య, నేను వెళ్తాను. ఇదంతా నీ నమ్మలేదు. మీరు చెప్పినా కూడా ఇంట్లో నమ్మనంటున్నారు. మనకున్న విలువ ఇంతేనా అండి? ఇంట్లో మనకు విలువ లేక కాదండి, ఒక నిజం చుట్టూ అబద్ధాలు, మోసాలు, కుట్రలు అన్నీ కట్టిపడేశాయి. వాటిని తొలగించి నిజాన్ని బయటికి తీసుకురావాలి. అప్పుడే అందరూ నమ్ముతారు. మనుషుల మీద ఆ మాత్రం నమ్మకం ఉండదా అండి? కానీ హారిక ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంది. మనం తన వైపు ఉన్నామని మనల్ని కూడా నమ్మడం లేదు. అంతెందుకు, ఈ ఉదయం వరకు నాకే డౌట్గా ఉంది. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. అందరూ త్వరలోనే నమ్ముతారు. ఆ లోపు హారికకి అన్యాయం జరిగిపోతే, ఒక నిందతో తను బయటికి వెళ్లాల్సి వస్తే? ఆ పరిస్థితి మీరు రానివ్వరు. మీ వెనక నేనున్నాను. టెన్షన్ అవ్వకుండా ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓకే? టాబ్లెట్ వేసుకున్నావా హారిక? వేసుకున్నాక. ఇదిగో, ఇది తాగు. థ్యాంక్స్ అక్క. కడుపులో ఎలాంటి ఇబ్బంది లేదు కదా? లేదక్క. నువ్వింత కేర్ తీసుకుంటుంటే నాకేమవుతుంది? నీలాంటి అక్క ఉండటం నా అదృష్టం. మా మమ్మీ కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదు. నేను చూసుకోవడం కాదు, నువ్వు కూడా ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోవాలి. టైం టు టైం తినాలి. నువ్వు చెప్తున్నావు కదా,
అలాగే చేస్తానక్క. హారికకు నువ్వు సేవలు చేస్తుంటే ఇక్కడ కొంతమంది కడుపులు కాలిపోతున్నట్టున్నాయి వసు. కోపంతో రగిలిపోతున్నారు. మీరు అగ్గికి ఆజ్యం పోయకండి పిన్ని. ఎవరేమనుకున్నా కడుపుతో ఉన్న హారికకు నేను సేవలు చేసి తీరుతాను. కానీ నా వల్ల నువ్వు బ్యాడ్ అవుతున్నావు కదక్కా, అది బాధగా ఉంది. నువ్వు తప్పు చేయలేదని నిరూపిస్తాను. అప్పటి వరకు ఎవరు ఎలా ఉన్నా నేను పట్టించుకోను. కదా నువ్వు వంట చేయడానికి వీల్లేదక్కా, నేనే చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా వసు? మీ అందరికీ వండి పెడతాను అంటున్నాను అత్తయ్య. అది నా హక్కు, దాన్ని ఎవరూ కాదనలేరు. ఈరోజు నేనే వంట చేస్తాను. మీరంతా తింటున్నారు అంతే. అయినా అలాంటి వాళ్ళు మనల్ని ఏం చేస్తారులేండి. ఎన్నిసార్లు లెక్క పెట్టినా 5,000 తక్కువ వస్తున్నాయి బావా. ఏంటండి మా బావ మిమ్మల్ని ఎంతగానో నమ్మితే 5,000 గౌరవం ఏమయ్యేవి? పేరుకేమో పెద్ద మనిషి, చూపించేవి చిన్న చిన్న బుద్ధులు. పోయి ఇలాంటి వాళ్ళని నమ్ముతున్నావు బావా నువ్వు. రే నోర్మీరా, సారీ సార్, ఏమనుకోకండి.
వీడికి మీ గురించి తెలీదు. ఇప్పుడు తెలిసిందిగా, లక్షలు కోట్లలో వ్యాపారాలు చేస్తారు. మనలాంటి వాళ్ళ మీద 5,000 10,000కు కక్కుర్తి పడతారు. ఈ పెద్దవాళ్ళ బుద్ధే అంతా. రే ఆపరా, నోటికొచ్చినట్టు వాక్కు. ఆయన ఎలాంటి వ్యక్తో నీకు తెలుసా? అందరిలాంటి మనిషి కాదు. దొరకనంత వరకు అందరూ దొరలే బావా, దొరికినప్పుడే దొంగ. ఐఎమ్ రియల్లీ సారీ సార్. మీకు ఈవినింగ్లో పేమెంట్ క్లియర్ చేస్తాను, తీసుకోండి. మోసం చేయాలనుకుంటే పెద్దవాళ్ళని చేయండి సార్. మాలాగా పాలనో పువ్వులను అమ్ముకునే వాళ్ళని కాదు. రే చెత్తవాగుడు వాక్కు. ఆయనతో మనకి చాలా పనుంది. ఆయనకు కూడా మనతో పనుంది, నువ్వేం భయపడకు. ఏంటత్తా కొత్త చీర కట్టుకున్నట్టున్నా? కడతాను, నా ఇష్టం. నా దగ్గర ఇలాంటి చీరలు చాలా ఉన్నాయి. నీ దగ్గర ముష్టి 4 చీరలే కదా ఉన్నాయి. నన్నే విధవ అంటావే నిన్ను? నన్నే గుద్దుతావే నిన్ను? నన్నే కొడతావే నువ్వు? నిన్ను పట్టుకుంటావే నువ్వు? నిన్నసలు నిన్ను వదిలిపెట్టనే, నిన్ను వదిలిపెట్టను. ఏం చేస్తానో చూడు. నిన్ను వంటకేసి బాధతానే. దమయంతి ఆపండి. ఏం చేస్తున్నారు మీరు? చూడు పెద్దమ్మా, అత్తయ్య నన్ను ఊరికే కొడుతూ ఉంది. ఊరికి నేను నిన్నెందుకు కొడతానే? వదినా, ఇది నా చీర చిరిగిపోయేలా చేసింది. లేదు పెద్దమ్మా, కుర్చీకున్న హుక్కుకు తగిలి చీర చినిగిపోయింది. నా చీర కొంగును దానికి తగిలించింది నువ్వేనే? నువ్వు చూసుకోకుండా ఊపుకుంటే నన్నంటావేంటి? నీకు కుళ్ళే, నేనంటే అసూయ. చాలే ఆపొదినా. చిన్నపిల్లల ఏంటి గొడవ? ఎప్పుడు చూడు దాని మీద పడి ఏడుస్తున్నావు. అలా చెప్పు పెద్దమ్మా, నేను లోకువైపోయాను, అందరికి చులకనైపోయాను. నువ్వు కూడా ఆపు దమయంతి. ఇప్పటికే ఇంట్లో ఉన్న సమస్యలు చాలు, మళ్ళీ మీరు సమస్యలు తీసుకురాకండి. కనీసం మీరైనా నా మాట వినండి. వెళ్ళండి, గొడవలు పడకుండా ఎవరి పని వాళ్ళు చూసుకోండి.
నీకు తెలియకుండా ఎక్కడికి పోతానయా? ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? అంటే నీ ఉద్దేశం ఏంటబి? ఆ డబ్బులు నీ అన్నయ్య దొంగతనం చేశారు అంటున్నావా? దొంగ అని ముద్ర వేస్తున్నావా? అదేంటో వదినా, నేను అలా అనలేదు. నువ్వు అడిగే విధానం అలాగే ఉంది. పెద్దవాడని చూడకుండా అందరి ముందు పట్టుకుని దబాయిస్తున్నావు. నువ్వు ఉండు పావని. నేను కరెక్ట్గానే కౌంట్ చేశాను అభి. 5,000 ఎలా మిస్ అయ్యేమో అభి. ఎక్కడ మిస్ అయినా మీరే తీశారని మీ తమ్ముడు అంటున్నాడు. వెళ్ళి ఆ 5,000 తీసుకొచ్చి ఇచ్చేయండి. ఎందుకక్క అంతలా అపార్థం చేసుకుంటున్నావు? నీలాగా అందర్నీ అర్థం చేసుకునే శక్తి మాకు లేదు. వదినా, బస్సు అక్క అభి బాబా నన్ను సపోర్ట్ చేస్తున్నారనే కదక్క మీరు ఇలా అంటున్నారు? మరి నా కోసం మీరు మాటలు పడుతున్నారు కదక్కా. మాటలు పడుతున్నది ఎవరు? మేమా నువ్వా? 5,000 కోసం ఇంటికి పెద్దవాడని కూడా చూడకుండా అవమానిస్తున్నారు. అనవసరంగా మాట్లాడకక్క. ఆయన లాంటి వారు కాదని మీకు తెలుసు. తెలుసు కాబట్టే అంటున్నాను. వదినా, బావగారి పైన ఆయనకి గౌరవం లేకపోతే ఆఫీస్లో చైర్మన్ చైర్లో కూర్చోబెడతారా అక్క? బావగారి మీద ఆయనకి నమ్మకం లేకపోతే మొదటి ఈవెంట్లో నష్టం వచ్చినా బావగారిని చైర్మన్గా కొనసాగించేవారా? నా మీద కోపం ఉంటే నా మీద చూపించక్క. ఇన్నాళ్ళు కన్న కొడుకులాగా చూసుకున్నా మీ మరిది మీద కాదు.
ఆయన గురించి అందరికంటే మీకే ఎక్కువ తెలుసు బావగారు. పొరపాటున కూడా ఎవరిని ఏమీ అనరు. ఇంకా ఆయన తప్పు చేశారనే మీకు అనిపిస్తే ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను.